హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే నెంబర్ సిరీస్ అనే టాపిక్ మీద ప్రీవియస్ ఇయర్స్లో ఏ ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్ అయితే మనకు అడగడం జరిగిందో ఆ క్వశ్చన్స్ అన్నింటినీ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకేనా? సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసినట్లయితే తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్లో 2018లో తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ 2018లో మెయిన్స్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. సో ఆ క్వశ్చన్స్ ఈ విధంగా మనం ఇంతకుముందు 3 వీడియోస్ కంప్లీట్ చేసాం. ఆ 3 వీడియోస్లో ఏంటంటే 12th క్వశ్చన్ వరకు కంప్లీట్ చేసాం. ఇప్పుడు 13th క్వశ్చన్ నుంచి రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నింటినీ మనం ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే అబ్జర్వ్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్ అండ్ ఫైండ్ ద మిస్సింగ్ టర్మ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్ అని ఇచ్చాడు. ఈ క్రింది అనుక్రమాన్ని పరిశీలించి ఇచ్చిన బహుళైచ్ఛిక నుంచి లోపించిన పదాన్ని కనుగొనండి. తెలుగు కొంచెం చాలా కష్టంగా ఉంటుంది, ఇంగ్లీష్లోనే బెటర్. సో ఇంగ్లీష్లోనే మనం చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ క్వశ్చన్ అయిపోయింది. తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఇచ్చిన సీక్వెన్స్ ఏది ఇచ్చాడు, 5, 6, 6, 8, 16, 19, 57 -244 అంటే 244, 249. సో ఈ క్వశ్చన్ అయితే ఇచ్చాడు. సో ఎంప్టీ ప్లేస్లో ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని మనం కనుక్కోమన్నాడు. ఇక్కడ ఇది క్లియర్గానే ఉంది. 6ని 2 టైమ్స్ ఇచ్చాడు, ఒక్కసారి కాదు 2 టైమ్స్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఇప్పుడు మనం ఇక్కడ క్లియర్గా చూద్దాం. ఓకేనా? సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే నేను మళ్ళీ రాస్తాను చూడండి. 5, 6, 6, 8, 16, 19, 57 -244, 249. ఓకేనా? సో దీన్ని ఇప్పుడు మీరు క్లియర్గా చూసినట్లయితే 5కి 6కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 1 ఉంది. అంటే 5కి +1 చేస్తే 5కి +1 చేస్తే మనకు 6 వస్తుంది. 5 + 1 6 వచ్చింది. 6కి మధ్య డిఫరెన్స్ ఏమైనా ఉందా? ఏం లేదు. కాబట్టి 6 × 1 6 వేస్తాను. ఓకేనా? 5 + 1 అయితే +1 5కి +1 చేస్తే 6 వస్తుంది. 6కి × 1 చేస్తే 6 అవుతుంది. తర్వాత 6కి 8కి మధ్య డిఫరెన్స్ అవుతుంది, +2 ఉంది. ఓకేనా? 6కి 8కి మధ్య డిఫరెన్స్ +2 ఉంది. ఇక్కడ దీన్ని చూసినట్లయితే 8కి 16కి మధ్య డిఫరెన్స్ 8 × 2 అంటే 5 + 1 6, 6 × 1 6, 6 + 2 8, 8 × 2 16. తర్వాత 16కి 19కి మధ్య అంటే 16కి 19కి మధ్య భేదం ఎంత ఉంది? +3 అంటే 16కి 3 కలిపితే 19 అవుతుంది. 19కి 57కి 19 3 57 కాబట్టి 19 × 3 57. తర్వాత ఏ నెంబర్ కనుక్కోబోయే ముందు ఇక్కడ ఒక నిమిషం ఆగండి. ఇక్కడ ఒక్క సెకండ్ ఆగి మళ్ళీ ఒక్కసారి రిటర్న్ వెనక్కి వెళ్తే స్టార్టింగ్ నుంచి వెళ్తే +1 × 1 +2 × 2 +3 × 3. ఓకేనా? సో సీక్వెన్స్ అనేది కరెక్ట్గా ఉందా? +1 × 1 +2 × 2 +3 × 3. నెక్స్ట్ ఏమొస్తుంది? +4 ఇక్కడ వచ్చేసరికి × 4. ఓకేనా? సో మీరు ఇక్కడ చూసినట్లయితే 57కి +4 కలిపితే మనకి ఎంత అవుతుంది? 61 అవుతుంది. 61 × 4 244 వచ్చిందా? సో +1 × 1 +2 × 2 +3 × 3 +4 × 4 మళ్ళీ ఏమొస్తుంది? +5 వస్తుంది. కాబట్టి 244కి +5 కలిపితే 249 వచ్చింది. ఓకేనా? క్లియరా? సో ఇప్పుడు మనకు ఆప్షన్ ఇక్కడ ఆన్సర్ ఏదైతే ఉంది 61 అనేది వచ్చింది. సో 61 ఎక్కడ ఉందో అది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 4. ఇది నేను క్రియేట్ చేసింది కాదు, తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్లో 2018లో మెయిన్స్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ మనం ఇక్కడ చూసినట్లయితే ది నెక్స్ట్ టర్మ్ ఆఫ్ ద సీక్వెన్స్, ఒక్క నిమిషం, ది నెక్స్ట్ టర్మ్ ఆఫ్ ద సీక్వెన్స్ 1, 3, 4, 8, 15, 27 క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. సో ఇక్కడ ఈ ఎంటీ ప్లేస్లో ఏదైతే వస్తుందో దాన్ని మనం ఇప్పుడు ఇక్కడ సాల్వ్ చేయాలి. సో ఓకేనా? నేను ఇప్పుడు ఏం చేస్తానంటే క్వశ్చన్ని మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను. ఇక్కడ రాస్తాను మళ్ళీ 1, 3, 4, 8, 15, 27 ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయబోతున్నాను అంటే ఇక్కడ చూడండి 1, 3, 4, 8 ఈ 4 నుంచి చూసినట్లయితే మీకు 1, 3, 4 ఈ మూడింటిని చూడండి 1, 3, 4 ఈ మూడింటిని ప్లస్ చేస్తే 1 + 3 + 4 అయితే మనకి ఏమొస్తుంది? 1 + 3 + 4 8 వచ్చింది. అంటే ఈ మూడింటిని కలిపితే నెక్స్ట్ నెంబర్ వచ్చింది. తర్వాత 3, 4, 8 కలుపుతాను. 3 + 4 + 8 8 + 4 అంటే ఎంత? 12 12 + 4 15 అనేది వచ్చిందా? సో నెక్స్ట్ నెంబర్ అనేది వచ్చింది. తర్వాత ఈ 15, 8, 4 ఈ మూడింటిని కలుపుతాను. ఓకేనా? 4 + 8 + 15 4 + 8 + 15 అయితే మనకి ఎంత వస్తుంది? 15 + 4 15 + 4 ఎంత అవుతుంది? 19 19 + 8 27 అనేది వచ్చిందా? తర్వాత ఈ 27, 15, 8 ఈ మూడింటిని మనం కలిపితే ఇప్పుడు ఏమొస్తుందండి? 8 + 15 + 27 27 + 15 42 42 + 8
50 అనేది వచ్చింది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమొచ్చింది 50 అనేది ఇక్కడ వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏదైనా ఇప్పుడు ఈ నెంబర్ కావాలి అనుకుంటే దీనికంటే ముందున్న 3 నెంబర్స్ని ప్లస్ చేసాం. ఇప్పుడు 15 కావాలంటే 15 కంటే ముందున్న 3 నెంబర్స్ని నేను ప్లస్ చేశాను. 27 కావాలంటే 27 కంటే ముందున్న 3 నెంబర్స్ని నేను ప్లస్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఏదైతే రావాలనుకుంటున్నానో ఈ బాక్స్లో ఏదైతే కావాలనుకుంటున్నానో దీనికంటే ముందున్న 3 నెంబర్స్ ఏమున్నాయి, 27 + 15 + 8 ఈ మూడింటిని కలిపితే ఈ 50 అనేది వచ్చింది. ఓకేనా. 50 అనేది ఎక్కడ ఉందో మనకి అది ఒక కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. థర్డ్ ఆప్షన్ చూడండి 50 అనేది ఉంది కదా, సో ఇది మనకు కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఏంది 14 క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి. 15th క్వశ్చన్ మనం ఇప్పుడు చూద్దాం. 15th క్వశ్చన్ నుంచి మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా. 15th క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే అబ్జర్వ్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్ అండ్ ఫైండ్ ద మిస్సింగ్ టర్మ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్ అని ఇచ్చాడు. ఓకేనా. సో ఇక్కడ క్వశ్చన్ మీరు చూడండి 0, 3, 6, 15, 24, 57. ఓకేనా. ఇది ఇచ్చాడు. ఈ ప్రాసెస్లో మనం ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఖచ్చితంగా క్లియర్గా చూడాలి. మీరు కొంచెం కూడా కన్ఫ్యూజ్ అయ్యారా ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేయడానికి కొంచెం కష్టంగా అనిపించవచ్చు. ఓకేనా. సో నేను ఇప్పుడు మీకు వేరే పేపర్ తీసుకొని చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ మీరు క్లియర్గా గమనించినట్లయితే 0, 3, 6, 15, 24, 54 ఇవన్నీ 3 యొక్క గుణిజాలే ఫ్రెండ్స్. ఓకేనా. సో నేను ఇప్పుడు 0 కావాలంటే నేనేం రాస్తాను, 0 కావాలంటే నేనేం రాసుకుంటానంటే 3 × 0 రాస్తాను. ఓకేనా. 3 × 0 ఎంత అవుతుంది, 0నే అవుతుంది. తర్వాత ఏముంది 3 ఉంది, 3 × 1 రాస్తాను. 3 × 1 ఎంత 3 వచ్చింది. తర్వాత ఏముంది 6 ఉంది, 6ని ఏం రాసుకోవచ్చు 3 × 2 రాసుకోవచ్చు. తర్వాత ఏముంది 15 ఉంది, 15ని నేనేం రాస్తాను 3 × 5 రాస్తాను. ఓకేనా. 15 నేను రాస్తాను 3 × 5 రాస్తాను. తర్వాత ఏముంది 24 ఉంది, 24 ఉంది కాబట్టి నేనేం చేస్తాను 3 × 8 24. ఓకేనా. నెక్స్ట్ ఏముంది ఎంటీ ప్లేస్ ఉంది. ఈ ఎంటీ ప్లేస్ మనకి ఏం కావాలో దాన్ని మనం ఇప్పుడు చూసుకోవాలి. ఎంటీ ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని కావాలి. సో మనము ఇక్కడ ఎంటీ ప్లేస్కి వెళ్ళే ముందు ఒక్కసారి ఆగి మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళినట్టయితే ఇక్కడ చూడండి 0, 1, 2, 5, 8 ఉంది కదా. సో 0కి 1కి మధ్య డిఫరెన్స్ ఎంత +1. 0కి +1 కలిపితే 1 అవుతుంది. 1కి 2కి +1, 1 + 1 కలిపితే 2 అవుతుంది. ఈ 2కి 5కి +3, 2 + 3 5 అవుతుంది. 5కి 8కి +3 ఏమవుతుంది 5 + 3 5 + 3 8 అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ ఏముందంటే 1, 3 నెక్స్ట్ ఏమొస్తుంది 5 ఇవేంటివి బేసి సంఖ్యలు. నెక్స్ట్ ఏమొస్తుంది 7 వస్తుంది. ఆ టైప్లో 1, 3, 5 అంటే స్టెప్ బై స్టెప్ 1, 3, 5 వచ్చింది కాబట్టి +1 +1 +3 +3 తర్వాత ఏమొస్తుంది +5 +5. సో ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే మనం +5 చేద్దాం. ఎందుకంటే 1, 1 అయిపోయింది, 3, 3 అయిపోయింది. నెక్స్ట్ ఏముంది 5 ఉంటుంది. సో నెక్స్ట్ 8కి 5 కలిపితే మనకి ఏమొస్తుంది 13 వస్తుంది. 3 × 13 అంటే మనకి ఎంత అవుతుంది 39 అవుతుంది. తర్వాత ఏముంది మనకు 54 ఉంది కదా. 54 ఆల్రెడీ మనకి ఇచ్చారు. 54 మనం ఏం రాసుకోవచ్చు 3 × 18. సో కావాలంటే ఇక్కడ చూడండి 13కి 18కి మధ్య డిఫరెన్స్ ఏముంది +5. ఓకేనా. +1 +1 +3 +3 +5 +5 వచ్చిందా. సో 3 + 13 మనకి ఎంత వస్తుంది 39 అనేది వస్తుంది. కాబట్టి 39 ఏ ఆప్షన్లో ఉంటుందో అది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. 39 అనేది ఇక్కడ క్లియర్గా మనకు వచ్చేసింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ మీరు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఇన్ని క్వశ్చన్స్ చేశాం కదా అవన్నిటికి అడిగి ఈ క్వశ్చన్ కొంచెం ఇక్కడ నుంచి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఒకసారి మీరు క్లియర్గా చూడండి. 7, 6, 11, 13, 15, 20, 19, 27, 23 ఈ తెలంగాణ ఎస్ఐలో 2016లో ప్రీలిమ్ ఎగ్జామ్లో అడిగారు. తెలంగాణ ఎస్ఐ 2016 ప్రీలిమ్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. 7, 6, 11, 13, 7, 15, 20, 19, 27, 23 ఇక్కడ మీరు చూసినట్లయితే డిఫరెంట్గా ఉంది. ఇక్కడ చూడండి 7 ఒకటి తగ్గింది, తర్వాత పెరిగింది, తర్వాత పెరిగింది మళ్ళీ తగ్గింది, మళ్ళీ పెరిగింది, మళ్ళీ తగ్గింది. సో ఇట్లా డిఫరెంట్గా ఉంది. కాబట్టి మనం అది కాకుండా ఎక్కువ నెంబర్స్ ఇచ్చాడు. ఇక్కడ మీరు చూడండి 1, 2, 3, 4, 5, 6, 7 అంటే 6 లేదా 7 లోపే కంప్లీట్ చేస్తారు ఇక్కడ ఏమైనా. ఇక్కడ చూసినట్టయితే మనకి 10 నెంబర్స్ పైన ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇచ్చాడు. సో ఇట్లాంటి ప్రాసెస్లో మనం ఏం చేయాలంటే ఎయిదర్ ఉంటే ప్లస్ ఇంటూ అయినా చేయాలి, లేదంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో వెళ్ళాలి. స్టెప్ బై స్టెప్ అంటే ఇక్కడ 7 ఉంది కదా 7, 11, 15, 19, 23 ఆ తర్వాత ఏదైతే వస్తుందో అది. ఓకేనా. తర్వాత ఈ 6, 13, 20, 27 డాష్ ఈ టైప్లో వెళ్ళాలి. సో మనం ఇక్కడ క్లియర్గా మనం చూద్దాం. మిడిల్లో నేను మళ్ళీ క్లియర్గా రాస్తాను. 7, 6, 11, 13, 15, 20, 19, 27, 23
డాష్ ఇక్కడ వరకు స్టాప్ చేశాడు. సో మనకి ఇక్కడ ఏంటంటే మీరు క్లియర్గా చూడండి, నేను ఇక్కడ చూడండి 7 ఉంది కదా, 7కి 11కి మధ్య డిఫరెన్స్ ఏముంది, +4. 7 + 4 11, 11కి 15కి +4, 11 + 4 15, 15కి 19కి +4, 15 + 4 19, 19కి 23కి +4, 19 + 4 23 వచ్చింది. ఆ తర్వాత ఏముంది ఇక్కడ మనకు అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ ఈ బాక్స్ మాత్రమే వేయడు, తర్వాత ఏం అడగలేదు. సో మనకి ఇది వేసినా వేయకపోయినా అవసరం లేదు. తర్వాత ఏం రాయాలి, ఇక్కడ మనకు వదిలేసిన వాటిని మనం ఎంచుకోవాలి. 6కి 13కి మధ్య డిఫరెన్స్ ఏముంది, +7 ఉంది. 13కి 20కి +7, 13 + 7 20, 20కి 27కి +7 అంటే 20 + 7 27. ఈ తర్వాత కూడా మనం ఏం చేయాలి, 27కి +7 మనం కలిపితే ఏమొస్తుంది, 34 అనేది వస్తుంది. సో 34 అనేది మన యొక్క కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 34 ఎక్కడైతే ఉంటుందో అది మనకు ఆన్సర్గా ఉంటుంది. ఓకేనా. సో మనం ఇట్లా స్టెప్ బై స్టెప్, అంటే ఒకదాన్ని వదిలేసి నెక్స్ట్ దాన్ని, ఒకదాన్ని వదిలేసి నెక్స్ట్ దాన్ని అట్లా చూసుకుంటే వెళ్ళాలి, అప్పుడు మన కరెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 17th క్వశ్చన్. సో ఇక్కడ ఏంటంటే 4 10 18 28 40 -70, 88. సో ఈ విధంగా ఇచ్చారు. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే ఈ క్వశ్చన్ మనం క్లియర్గా చూసినట్లయితే ఇది జస్ట్ అడిషన్స్ చేస్తే చాలు. అడిషన్స్ గురించి చూడండి, ఇక్కడ నేను మళ్ళీ రాస్తాను. ఇక్కడ 4 10 18 28 40 -70 88. ఓకేనా. సో ఇక్కడ 4కి 10కి మధ్య డిఫరెన్స్ ఏముంది, +6, 10కి 18కి మధ్య డిఫరెన్స్ +8, 18కి 28కి మధ్య డిఫరెన్స్ +10 అంటే 18కి +10 కలిపితే, సో ఇక్కడ 18కి 28కి మధ్య డిఫరెన్స్ 10 ఉంది కదా, దాని తర్వాత చూసినట్లయితే 28కి 40కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 12 ఉంది, +12, 28కి +12 కలిపితే 40 అవుతుంది. సో నెక్స్ట్ నెంబర్ ఏంది, ఎంటీ ఉంది. సో ఎంటీ ప్లేస్లోకి వెళ్ళే ముందు ఒక్కసారి వెనక్కి వస్తే ఇక్కడ చూడండి 6 8 10 12 అంటే +2 డిఫరెన్స్ ఉంది. 6 + 2 8, 8 + 2 10, 10 + 2 12, దాని తర్వాత +10 12 + 2 ఎంత అవుతుంది, +14 అంటే 12 తర్వాత 14, 6 8 10 12 14. సో 40కి 14 కలిపితే మనకి ఎంత అవుతుంది, 54 అనేది ఇక్కడ వస్తుంది. సో మళ్ళీ ఇవి కూడా మీరు క్లియర్గా చూసినట్లయితే 54కి నెక్స్ట్ ఏమొస్తుంది, 6 8 10 12 14, ఇక్కడ ఏమొస్తుంది +16 +18. ఒకసారి ట్రై చేయండి. 54కి +16 కలిపితే 6 + 4 10, 5 + 1 రిమైండర్ 1 ఉంది కదా, సో 5 + 1 6, 6 + 1 7, 70 వచ్చిందా. 70కి +18 కలిపితే 88 వస్తుంది. ఓకేనా. సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏముంది, 54 అనేది వచ్చింది. సో 54 అనేది ఏ ఆప్షన్ ఉంది, థర్డ్ ఆప్షన్లో ఉంది, కాబట్టి ఇది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ 18th క్వశ్చన్ కనుక, ఇప్పుడు 17 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయాయి. 18th క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే 18th క్వశ్చన్ కొంచెం క్లియర్గా చూడండి. 21 -55 78 105 136. ఇది ఎప్పుడు అడిగారు, తెలంగాణ ఎస్ఐ ఎగ్జామ్లో 2016లో ప్రిలిమ్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. ఓకేనా. సో ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్లయితే 21 -55 78 105 136 మీకు క్లియర్గా గుర్తుండాలి అంటే మీకు ఒకటి క్లియర్గా చెప్తాను చూడండి. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మనకు ఇంతకు ముందు అన్నీ చూసినట్లయితే లాస్ట్లో ఎంటీ ప్లేస్ ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు ఏం చేశారు, స్టార్టింగ్లోనే ఎంటీ ప్లేస్ ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టార్టింగ్లోనే ఎంటీ ప్లేస్ ఇచ్చినప్పుడు మనం లాస్ట్ నుంచి రావడం కానీ ఇక్కడ వరకు క్లోజ్ చేసి వదిలేసి తర్వాత నుంచి మనం వేసుకుంటూ వెళ్ళామంటే ఈ సీక్వెన్స్ ఏదైతే వస్తుందో ఆ సీక్వెన్స్ని మనం ఇక్కడ యాడ్ చేసుకుందాం. ఓకేనా. నేను ఇప్పుడు చెప్తాను చూడండి, మళ్ళీ రాస్తున్నాను. 21 -55 78 105 136 ఉంది కదా. సో ఇక్కడ వరకు నేను క్లోజ్ చేస్తాను, నాకు అవసరం లేదు, దీన్ని వదిలేస్తున్నాను. ఇక్కడ వరకు దీన్ని వదిలేసేసి నెక్స్ట్ 55 నుంచి నేను చూసుకుంటూ వెళ్తాను. ఓకేనా. సో 55కి 78కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది అంటే +23 ఉంది. 55కి 23 కలిపితే 78 వస్తుంది. సో 78కి 105కి మనకి డిఫరెన్స్ ఏమవుతుంది, 75కి 100కి 10, ఇక్కడ 8 3. ఓకేనా. సో ఇక్కడ మనకి ఎంత ఉంది, 27 అనేది వస్తుంది. 78కి 27 కలిపితే 105 అవుతుంది. సో 105కి 136కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, +31 ఉంది. ఓకేనా. సో మీకు ఇక్కడ క్లియర్గా మీరు చూసినట్లయితే ఇక్కడ ఎంటీ ప్లేస్లోకి వెళ్ళే ముందు ఒకసారి మీరు ఇక్కడ స్టాప్ అయ్యి ఒకసారి మళ్ళీ ఇక్కడ అన్ని చూడండి, చెక్ చేయండి. ఓకేనా. ఇక్కడ చూడండి 23 27 31, ఇక్కడ చూడండి 23కి +4 కలిపితే 27 అవుతుంది, 27కి +4 కలిపితే 31 అవుతుంది. ఓకేనా. సో
31కి 27కి మధ్య డిఫరెన్స్ -4 ఉంది. 27కి 23కి మధ్య 27 నుంచి -4 తీస్తే 23 అవుతుంది. ఇక్కడ నుంచి అంటే ఇక్కడ 4 డిఫరెన్స్తో ఉంది. ఓకేనా, ఇక్కడ కూడా 4 డిఫరెన్స్ అంటే 23లోంచి 4 మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 23లోంచి 4 మైనస్ తీస్తే 19 వస్తుంది. ఓకేనా, ఈ 19లోంచి కూడా మనం ఒక 4 తీయేస్తే మనకి ఎంత అవుతుంది? 15 అవుతుంది. ఓకేనా, 15 అవుతుంది. సో ఇప్పుడు 15లోంచి 19 మైనస్ ఇస్తే మనకి ఎంత అవుతుంది? 36. 36లోంచి 15 మైనస్ ఇస్తే 21. ఓకేనా, సో ఇక్కడికి మనకి 36 అనేది వచ్చింది. మీకు ఒకసారి డౌట్, ఇది మీకు క్లియర్గా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. 21కి ప్లస్ 15 కలిపితే 36 వస్తుంది. 36కి ప్లస్ 19 కలిపితే 55 వచ్చింది. 36కి ప్లస్ 19 కలిపితే 55 వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ వీటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏదైతే ఉందో 23, 31, 27, 19, 15 అనేది ఏదైతే ఉందో అవి కూడా మళ్ళీ 4 డిఫరెన్స్తో ఉన్నది. చూడండి, 31 మైనస్ 4 27, 27 మైనస్ 4 23, 23 మైనస్ 4 19, 19 మైనస్ 4 15. ఓకేనా, సో ఈ సీక్వెన్స్లో ఉంది. సో మీకు అప్పుడు మన కరెక్ట్ ఆన్సర్ ఏముంది? 36 అనేది ఉంది కాబట్టి 36 ఏ ఆప్షన్లో ఉంటే అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి 36 కరెక్ట్ ఆన్సర్ అయ్యింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఈ క్వశ్చన్ నేను హోంవర్క్ ఇద్దాము. ఓకే, పర్లేదు, చెప్పేస్తాను. చూడండి, జస్ట్ అడిషన్స్ వస్తే చాలు. 3, 7, 13, 21, 31-57, 73. ఈ క్వశ్చన్ నేను హోంవర్క్ ఇస్తున్నాను. జస్ట్ మీకు అడిషన్స్ వస్తే చాలు ఫ్రెండ్స్, మీకు ఈ క్వశ్చన్ వచ్చేస్తుంది. ఈ క్వశ్చన్ చూడండి, తెలంగాణ స్టేట్లో ఎస్ఐలో 2016లో ప్రీలిమ్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. ఎస్ఐ 2016లో ప్రీలిమ్ ఎగ్జామ్లో అడిగారు తెలంగాణ స్టేట్లో. ఓకేనా, క్వశ్చన్ మళ్ళీ చెప్తున్నాను చూడండి. 3, 7, 13, 21, 31-57, 73. ఈ క్వశ్చన్ జస్ట్ అడిషన్స్ వస్తే చాలు, మీకు ఆన్సర్ అనేది వస్తుంది. ఆన్సర్ ట్రై చేసి ఆన్సర్ మీకు ఏ ఆప్షన్ అయితే వస్తుందో అది మీ కామెంట్లో చేయండి. ఆప్షన్స్ కూడా చూడండి. ఫస్ట్ ఆప్షన్ 39, సెకండ్ ఆప్షన్ 43, థర్డ్ ఆప్షన్ 49, ఫోర్త్ ఆప్షన్ 53. ఈ ఆప్షన్స్లో మీకు ఏదైతే కరెక్ట్ ఆన్సర్ వచ్చిందో అది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. విత్ ఇన్ 24 అవర్స్లో మేము మీకు రియాక్ట్ అయ్యి ఎగ్జాక్ట్ సొల్యూషన్ అనేది మేము మీకు పాస్ చేస్తాం. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. విత్ ఇన్ 24 అవర్స్లో మేము మీకు రియాక్ట్ అయ్యి ఎగ్జాక్ట్ సొల్యూషన్ అనేది మేము మీకు పాస్ చేస్తాం. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.